హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఏజ్డ్ పర్సన్స్ బ్లౌజ్ అండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి, బాగా అర్థమవుతుంది. బ్లౌజు ఎలా అనేది రాంగ్ సైడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్ సైడ్ పెట్టాలి. రాంగ్ సైడ్ పెట్టడం వల్ల ఏంటంటే మనం కుట్టేటప్పుడు లోపలికి వెళ్తుంది కదా డ్రాయింగ్. అందుకే ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి ఇలా రాంగ్ సైడ్ ఫోల్డింగ్ చేశాను. ఎగుడు దిగుడు ఉంటుంది కదా క్లాత్, ఒక లైన్ వేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఈ ఐ పట్టి వదిలేసి నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. మొత్తం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనకు ఎంత వస్తే అంత 4 తోటి డివైడ్ చేసేసుకుంటే మనకు నడుము లూజ్ వచ్చేస్తుంది. అంటే ఇలా కొలవడం వల్ల ఏంటంటే సమానంగా వచ్చేస్తాయి షేప్ పట్టిను నడుము. ఇలా 34.5 వచ్చింది కదా. ఈ 34ను ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే 17 ఒక 2 లైన్స్ అలాగ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 17 ఫోల్డింగ్ చేస్తే మనకు 8 ఒక 2 లైన్స్, 8.5కి 2 లైన్స్ అనమాట. 8.5కి 2 లైన్స్ అలా వచ్చేస్తుంది. అంటే 8 ముక్కాలు అయితే పెట్టుకోవచ్చు. పావుదకు 9 ఇంచెస్ అయితే పెట్టేసుకోవచ్చు మనం. ఓకేనా? ఒక లైన్ తక్కువనే ఉంటుంది, నేను ఒక లైన్ ఎక్స్ట్రా పెట్టానండి. ఇలా 8:15కి మార్కింగ్ వేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ డాట్స్ కోసం ఒక 1.5 అయితే ఖర్చు కోసం తీసుకున్నా, ఎందుకంటే పెద్దవాళ్ళదే కదా. నెక్ విడుతూ కూడా మనకు తెలవాలంటే ఇలా కింది నుంచి ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకొని మెయిన్ మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్, లెంత్ కూడా అంతే. ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా డాట్, అది పట్టేసుకొని చూసుకుంటే టేప్తో కొలిసేసుకుంటే మనకు 14.5 అయితే వచ్చేసింది, అంటే ఖర్చులతో సహా. ఇది పెద్ద సైజు కిందకి వచ్చేస్తుంది బ్లౌజు. ఈ 14.5 ఇలా మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసేసుకోవాలి. ఇలా తీసుకొని లెంత్ వచ్చేసింది. ఇప్పుడు నడుములో వచ్చేసింది. నెక్ లెంత్ కూడా మనకు ఖర్చులతో 7.5 వచ్చేస్తుంది కుట్టేటప్పటికి. చూడండి, ఇలా మొత్తం అయితే ఖర్చులతోటి 8 ఉంది. ఇప్పుడు ఇది చెస్ట్ భాగం కొలిచేటప్పుడు ఇలా పర్చేసుకొని బ్లౌజు నీట్గా సర్దేసుకున్న తర్వాతనే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 19.5 వచ్చేసింది ఫోల్డింగ్ పైన. ఇప్పుడు దాన్ని 4తో డివైడ్ చేసేసుకుంటే ఒక 9 ముక్కాలు అన్నమాట, అంటే 9 ముక్కాలు. ఇలా 19.5 వచ్చింది కదా. ఇలా 19.5ను మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే 9 ముక్కాలు అయితే వచ్చేసింది. 1.5 ఖర్చు కోసం తీసుకున్నా. కింది నుంచి లెంత్ ఇలా హ్యాండ్ లెంత్ ఇక్కడ చంక కింది నుంచి ఇలా పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ డౌన్ కూడా వచ్చేస్తుంది. అంటే మెయిన్ మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసుకున్నాక ఇప్పుడు నేను ఎంత షోల్డర్ తీసుకోవాలి అంటే, నెక్ చిన్నగా ఉంటుంది కదా పెద్దవాళ్ళకి. షోల్డర్ అయితే నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నార్మల్గా నెక్ లెంత్ ఎక్కువ ఉంటే 5.5 తీసుకోవచ్చు. ఇక్కడ నెక్ తక్కువ ఉంది కాబట్టి షోల్డర్ 6 ఇంచెస్, హ్యాండ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకొని ఫోల్డింగ్ నుంచి 6 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇలా ఎందుకంటే నెక్ డౌన్ వచ్చేసి మనకు లెంత్ తక్కువ ఉంటుంది కదా పెద్దవాళ్ళకి, ఎక్కువ షోల్డర్ పెట్టేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. ఇక్కడ 1.5 తీసుకున్నాము ముటు. వీటిని హ్యాండ్ రౌండ్ మనం డ్రా చేయాలి. ఫస్ట్ ఫిట్టింగ్ లైన్ అయితే వేసేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ ఎలా తీసేది మనం చూసుకుందాం. 1.5 ఖర్చు కోసం. అంటే హ్యాండ్ రౌండ్ ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసుకొని ఇలా లైన్ డ్రా చేసేయండి. ఇలా పెద్దవాళ్ళది కుట్టాలంటే అయ్యో ఎలా వస్తుందో ఏమో అనుకుంటాం కదా, చాలా ఈజీ అండి బ్లౌజు. హ్యాండ్ రౌండ్ ఇలా పెట్టేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత హ్యాండ్ రౌండ్ ఉంది అంటే 8 ముక్కాలు అయితే, అంటే పావు తక్కువ 9 ఇంచెస్ అయితే ఉందన్నమాట. పావు తక్కువ 9 ఇంచెస్ అయితే. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో సేమ్ హ్యాండ్ రౌండ్ కూడా అంతే వచ్చిందండి. అందరికీ ఒకలాగా వస్తుందని కాదు. ఇప్పుడు ఇలా ఖర్చు ఇలా పెడతాం కదా మనం కుట్టేటప్పటికి, ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కుట్టమన్నారండి. అందుకనేసి నేను ఈ బ్లౌజ్ ప్రకారం చంక చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా. మనం టేప్తో పెట్టి కొలుచుకున్నా కూడా 8 ముక్కాలు అయితే వచ్చేస్తుంది. పావు తక్కువ 9 ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇలా చెక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. ఇది 6 ఇంచెస్ హ్యాండ్ డౌను, షోల్డర్ వచ్చేసి 6, ఇవి
చంక రౌండ్ వచ్చేసి 8 ముక్కాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలనేది కూడా నేను మెజర్మెంట్ ప్రకారమే తీసేసుకున్న, బ్లౌజ్ ప్రకారం ఇలా తీసేసుకొని ఖర్చు కోసం పావించి తీసుకుంటే నాకు 3 ఇంచెస్ విడ్త్ వచ్చేసింది అనమాట. 3 ఇంచెస్ విడ్త్ వచ్చేసింది. ఇక్కడ కూడా కింద కూడా 2.5 పెట్టుకుంటాం కదా, ఎక్కువ లెంత్ ఉన్నప్పుడు నెక్ మనము పెద్ద 2.5 అయితే పెట్టేసుకుంటాం. కానీ ఇక్కడ నెక్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి, నెక్ విడ్త్ కూడా కొంచెం తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు పట్టేసినట్టు రాకుండా ఉంటుంది. ఇలా 3 ఇంచెస్ కింద కూడా 3 ఇంచెసే పెట్టాను, ఎక్స్ట్రా ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. మాత్రం గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళది కదా 7.5 అయితే వచ్చేసింది అనమాట. ఇలా రౌండ్గా నెక్ ఇలా గీసేసుకుంటే మనకు సింపుల్గా చూడండి ఎంత ఈజీగా మనం డ్రాయింగ్ వేసేసుకోవచ్చు, పెద్దవాళ్ళదైనా కూడా. ఇలా ఒక్కోసారి షోల్డర్ నుంచి ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకోండి, మిడిల్ ఇలా చూడండి ఒక మార్కింగ్ వేసుకుంటే మిడిల్ అనేది తెలుస్తుంది. కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట మనకి. ఎక్కడ కొంతమంది పెద్దవాళ్ళు కాబట్టి నెక్ కూడా ఎక్కువ వేసుకోరు కదా, ఫోల్డింగ్ ఇలా చేస్తే డాట్ వచ్చేస్తుంది. నేనైతే ఫస్టే కట్ చేయాలని, మీరు కట్ చేసేసుకోండి ఫస్టే. నేను ఇప్పుడు కట్ చేస్తున్నా, ఎక్స్ట్రా ఉంటుంది కదా అది. ఇప్పుడు 4.5 అయితే తీసుకున్నాను నేను, పెద్ద సైజు కిందికి వచ్చేస్తుంది కాబట్టి లెంత్. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కూడా 4.5 ఉందండి బ్యాక్ డాట్, అందుకనేసి 4.5 లెంత్ తీసుకొని ఒక హాఫ్ ఇంచి ఇలా, ఒక హాఫ్ ఇంచి ఇలా గీసేసుకున్నాం అనమాట. ఇలా డాట్స్ వచ్చేసింది, లెంత్ వచ్చేసింది, నెక్ విడ్త్ నెక్ లెంత్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి. హ్యాండ్ రౌండ్ మొత్తం కొలుచుకొని మనం పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే కటింగ్ అయితే చేసేసుకుంటాం. ఎంత ఈజీగా కట్ చేయొచ్చో చూడండి, పెద్దవాళ్ళది అయినా కూడా మనము భయం లేకుండా బిగినర్స్ కూడా కట్ చేసుకోవచ్చు. ఒక్క 2 లైన్స్ అయితే నేను క్రాస్ తీసుకున్నానండి, నెక్ నుంచి షోల్డర్ వరకు అనమాట. అంటే జారకుండా ఉంటాయి. ఇలా కట్స్ అయితే పెట్టేసుకొని ఈ డాట్ కింద కూడా ఒక కట్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఒక 2 లైన్స్ అలాగా నేను క్రాస్ తీసాను. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ అయిన తర్వాత నేను నా ప్రకారం అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇలా డబల్ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేస్తే 4 ఫోల్డింగ్ వచ్చేస్తుంది కదా, సమానంగా అయితే పెట్టాను. ఎందుకంటే లైనింగ్ కాదు కదా, ఇది మెయిన్ క్లాతే కాబట్టి ప్లెయిన్ది అనమాట. ఇక్కడి నుంచి నేను ఎగుడు దిగుడు ఉంటే ఒక లైన్ వేసేసానండి ఫస్ట్ టైం. మళ్ళీ అక్కడి నుంచి 1 ఇంచ్ తీసుకున్నా, ఎందుకంటే హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, దీన్ని మనము మళ్ళీ ఎక్స్ట్రా ఏం ఇలా కట్ చేయకుండా నేను డైరెక్ట్గా ఇలా తీసేసుకున్నా, 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టి కోసం తీసేసుకున్నా. ఇప్పుడు లెంత్ మనము బ్లౌజ్ ఎంత ఇలా చేసుకుంటే మనకు లెంత్ వచ్చేస్తుంది, చంక రౌండ్ అన్నీ కూడా వచ్చేస్తాయి, లూజు అన్నీ. ఇలా చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ వేసేసుకోవాలి. మెయిన్ కుట్టు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టాను నేను. ఈ చంక దగ్గర ఫిట్టింగ్ ఉంటుంది కదా, ఈ ఫిట్టింగ్ దగ్గర ఒక మెయిన్ మార్కింగ్, పైకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి కుట్టు వచ్చేస్తుంది, ఓకేనా, ఖర్చు కోసం కుట్టు కోసం అనమాట. ఇప్పుడు ఎంత లెంత్ ఉంది, 10 ఇంచెస్ అయితే ఉందన్నమాట. 10 ఇంచెస్ మనకు లాంగ్ హ్యాండే అవుతుందండి, పొడవు హ్యాండ్ కింది వచ్చేస్తుంది. ఇలా పైనుంచి ఒక లైన్ డ్రా చేసేయండి, కింద డ్రా చేయొద్దు ఎందుకంటే డౌన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎంత ఉంది, 3.5 అయితే ఉంది, సరిపోతుంది అనమాట. పొడవు హ్యాండ్కి 3.5, పెద్ద సైజే కాబట్టి కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఈ 3.5 ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలాగా చాలా ఈజీ అండి. మనం బిగినర్స్ బ్లౌజ్ ఎలా కట్ చేసేది కొంచెం భయపడుతూ ఉంటారు కదా, ఇలా అయితే మనం ఒక్కొక్కటి ఫస్ట్ కొలతలు తీసుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇది 1.5 మనము ఎంత అయితే ఖర్చు కోసం తీసుకున్నామో 1.5 తీసుకున్నాం కాబట్టి 1.5 పెట్టాను నేను. అది కొంచెం మనకు ప్యాచ్ లాగా పడుతుందండి, బ్లౌజ్ కొంచెం 3 దగ్గర తక్కువ ఉంది. మనం 8 ముక్కాలు అయితే ఉంది కదా, హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ నేను 2 ఇంచెస్ పైన తీసేసుకొని దీని అయితే ఒక లైన్ లాగా డ్రా చేశాను, యాడ్ చేశాను అనమాట. ఇలా వేసుకోవడం వలన మనకు బిగినర్స్ ఈజీగా రౌండ్ గీయగలుగుతారు. కిందికి ఒక్క 2 లైన్స్ ఇలా కింది నుంచి తీసుకోవాలి కర్వ్.
ఇలా తీసుకోవడం వలన మనకు ఈజీగా హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది. ఎంత బ్లౌజ్ బిగినర్స్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ మెథడ్ అండి ఇది. మనం ఇవి స్కేలు అవి ఇవి ఫస్ట్ అయితే స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, ఇలా హ్యాండ్ తోటి ఈజీగా ఇలా అయితే కనిపించలేదు కదా లైన్, స్కేల్ తోటి డ్రా చేసేద్దాం. ఇలా ఉంది కదా ఫిట్టింగ్ లైను, దీన్ని ఇలా డ్రా చేసేద్దాం. ఇది కొంచెం కర్వ్ లాగానే ఉందండి షేప్, ఎందుకంటే ఏజ్డ్ పర్సన్స్ కదా, స్కిన్ అంటే మనము హ్యాండ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండదు కదా, అక్కడ లూజ్ ఇక్కడ అలా వచ్చేస్తుంది కదా. ఇలా చూడండి, ఇలా కర్వ్ ఇలా తీసేసుకోవాలి అంతే. హ్యాండ్ వచ్చేసింది కదా, డౌన్ వచ్చేసి 3.5. మనం ఇలా బ్లౌజ్ బ్యాక్ కట్ చేసాం కదా, ఈ ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకున్న కరెక్ట్గా మనకు సెట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే మనము హ్యాండ్ రౌండ్కి చంక రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఇప్పుడు 10 ఇంచెస్ అయితే లెంత్ వచ్చేసింది హ్యాండ్ లెంత్. హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉంది చెక్ చేస్తే 5 ఇంచెస్ ఉందన్నమాట. లూజు తక్కువ ఉంది, హ్యాండ్ రౌండ్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకేనా, ఉంది ఇలా 8 ముక్కాలు హ్యాండ్ రౌండ్ అనమాట, 1.5 ఖర్చు కోసం. ఇలా చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు ఈజీగా. 10 నిమిషాలలో మనకు కటింగ్ అయితే అయిపోతుందండి పర్ఫెక్ట్గా. ఇలా ఎగుడు దిగుడు ఉన్నది కదా, అది కట్ చేసేసుకున్నా నేను. ఈ 1 ఇంచ్ ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇది కొంచెం కర్వ్ తీసేసి ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు 4 పీసెస్. ఇక్కడ కట్స్ పెట్టుకుంటే మనకు హెమ్మింగ్ పట్టి కోసం మనం వేసేసుకోవచ్చు. మిడిల్లో ఖర్చు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లోతు కూడా తీసేసి చూపిస్తాను చూడండి. ఏ బ్లౌజ్కైనా 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు ఎంత ఉంది దాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది. ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ అయినా తీసుకోవచ్చు అనమాట. హ్యాండ్ లోతు ఫ్రంట్ లోతు అనమాట, హ్యాండ్ ఫ్రంట్ లోతు ఇలా తీసేసుకోండి. మనం గీసేటప్పుడే హ్యాండ్ రౌండ్ ఎలా ఉంటుందనేది షేప్ మనకు తెలిసిపోతుందండి. ఇలా షేప్ అనేది మనకు రావాలి, వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. కట్స్ పెట్టుకొని ఫ్రంట్ అనేది తెలిసిపోతుంది ఇలాగా. ఇలా వచ్చేసింది కదా, ఇది లోతు బ్యాక్. ఓకేనా, హ్యాండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కట్టికే ఉంటుంది కదా, ఇది స్ట్రైట్గా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఇప్పుడు నేనైతే థంబ్నెయిల్ ప్రకారం ఏంటంటే బ్యాక్ లెంత్ ఎక్కువ ఉందండి, ఇక్కడ ఫ్రంట్ లెంత్ తక్కువ ఉందన్నమాట. ఎలా కటింగ్ అయితే చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఇలా యాస్టీస్గా గీసేసుకున్న తర్వాత అంటే పెద్దవాళ్ళు కాబట్టి ఇది కొంచెం ఇక్కడ డ్రాట్ చేసుకొని మోట్ అనేది మనకు తెలిసిపోతుంది. పెద్దవాళ్ళది కాబట్టి చెస్ట్ పాయింట్ ఉండదు కదండి, చాలా తక్కువ ఉంటుంది పిల్లల్లాగా. అందుకనేసి మనకు చెస్ట్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి లెంత్ తక్కువ ఉందన్నమాట, బ్యాక్ లెంత్ ఎక్కువ ఉంది కొంచెం. ఇది ఎలా మనం చెక్ చేసుకుంటేది మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా యాజ్టీస్గా గీసేసుకున్నాం కదా, హ్యాండ్ డౌన్ వచ్చేసి 6 పెట్టుకోవాలి. ఈ ఫిట్టింగ్ లైన్ అయితే వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ అయిపోయింది కదా, అక్కడి నుంచి 1/2 ఇంచ్ మనము ఫ్రంట్ లోతు తీసుకునేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన పద్ధతిలో అయితే నేను 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకుంటాను కదా, బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేశాను కాబట్టి 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ అయితే వేసేసుకుంటే, ఇప్పుడు చూడండి షోల్డర్ వదిలేసి ఇలా మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ మెయిన్ డాట్కు ఇలా షోల్డర్ ఖర్చు వదిలేస్తాం కదా, ఈ ఖర్చు వదిలేసిన తర్వాత చూడండి ఈ మెయిన్ డాట్కి ఈ ఖర్చుకి ఇంత డిఫరెంట్ ఉందన్నమాట. కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అయితే డిఫరెంట్ అయితే కంపల్సరీ ఉందండి బ్యాక్ పార్ట్కి. ఎందుకంటే బ్యాక్ మళ్ళీ ఫ్రంట్ పెంచేసామనుకోండి మనకు లూజ్గా వచ్చేస్తుంది, ఎందుకంటే చెస్ట్ పాయింట్ తక్కువ ఉంటుంది కదా ఏజ్డ్ పర్సన్స్కి. అందుకని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. భయపడిన అవసరం లేదనమాట. మనకు అయ్యో తక్కువ వచ్చింది కదా, దీనికన్నా మనము వేరే బ్లౌజులు అయితే ఎక్కువ వస్తుంది కదా, ఇది తక్కువ వచ్చిందనే అవసరం లేదనమాట భయము. ఇలా వచ్చినప్పుడు ఇలానే మనము మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే సెట్ చేసుకోవాలి. మళ్ళీ మనం కిందికి పెట్టామనుకోండి లూజ్ వచ్చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ
ఫ్రంట్ లెంత్ కూడా మనం తెలుసుకోవాలంటే ఇలా చేసుకొని ఈ హుక్స్ పట్టేది చేసుకోవాలి. ఇలాగా ఇలా వచ్చింది కదా, ఖర్చు వదిలేసేయాలి. ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకుంటే ఎంత లెంత్ ఉండేది కూడా మనకు తెలిసిపోతుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఇలా లెంత్ కొలిసేది కూడా మనము బిగినర్స్కి చెప్పానండి, అది చూడండి ఒక్కసారి. ఇలా 6 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఈ 6 ఇంచెస్ మనము ఇలా వచ్చింది కదా, దీన్ని ఒక రౌండ్గా ఇలా గీసేసుకుందాము. ఇలా ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ తక్కువ ఉంది కదా, షేప్ బట్టి మనం పెంచేసుకోవాలి అంతే. ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటే మనకు నెక్ వెడల్పు తగ్గుతుంది, మనకు కొంచెం జారకుండా ఉంటుందండి భుజాలు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా మెజర్మెంట్ ప్రకారం అనేది. ఇక్కడైతే కరెక్ట్గా వచ్చింది. మనం కుట్టేటప్పటికి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఈ క్రాస్ తీసినా కూడా సరిపోతుంది అనమాట. ఇలా ఉక్స్ పట్టి ఒక పావు ఇంచు మనం ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ కిందికి ఖర్చు మార్కింగ్ వరకు మార్కింగ్ అయితే వేసేసుకోండి. మనం షేప్ పట్టి చిక్కుతలకి ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు వరకు మనం మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు వేసాం కదా, మనము డాట్ కోసం చిన్నగా అయితే మార్కింగ్ చేశాను. ఎక్కువ క్లాత్ అయితే పట్టేసేద్దు అండి, ఎందుకంటే పెద్ద సైజు కదా, పెద్దవాళ్ళది కాబట్టి మనము ఎక్కువ క్లాత్ పట్టేది ఉండదు. ఈ మెయిన్ డాట్ ఇక్కడికి వచ్చేసింది. నేను మెజర్మెంట్ ప్రకారం పెట్టానండి. డాట్స్ కొంచెం నార్మల్ బ్లౌజ్ కన్నా కొంచెం అటు ఇటు అయితే ఉన్నాయి. మనం కుట్టేటప్పుడు నేనైతే సెట్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారం అయితే నేను ఒక 2.5 మిడిల్ డాట్ వచ్చేసింది అనమాట నాకు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టేస్తే సరిపోతుంది. మామూలుగా అయితే 2.5 తీసుకున్న తర్వాత మనం 2.5 తీసుకుంటాం కదా, మామూలుగా ఏజ్డ్ కాకుంటే నేను ఇలా పెట్టానమాట. లైన్ పైకే వచ్చేసింది చూడండి, ఫ్రంట్ మనకు పైకే వచ్చేసింది బ్యాక్ కన్నా. ఇలా పైకి ఇలా డ్రా చేశాను. మళ్ళీ కిందికి పెడితేను లూజ్ వచ్చేస్తుంది, అందుకని షేప్ పట్టి మనము ఎక్కువ పెట్టేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. అది ఒక్కసారి మీరు గమనించండి ఎలా కట్ చేసేది. ఇప్పుడు డాట్స్ వచ్చేది కదా, చెస్ట్ పాయింట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం పిల్లల్లాగానే ఉంటారు కదండి ఏజ్డ్ పర్సన్స్, అందుకనేసి మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్కసారి చూడండి, మళ్ళీ కూడా నేను చెక్ చేసి చూపిస్తున్నా. ఇక్కడికి వచ్చేసింది ఫస్ట్ మార్కింగ్ ఖర్చు కోసం అన్నట్టు. కరెక్ట్గా ఇలానే తీసేసుకోండి, మళ్ళీ కిందికి అయితే తీయద్దు అనమాట. ఇప్పుడు ఇవి డాట్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి కదా, నార్మల్ బ్లౌజెస్కి ఎలా పెడతామో దీనికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకి సైజు కూడా ఒక 1/2 ఇంచు విడ్త్ పెట్టుకోవాలి అంతే. లెంత్ వచ్చేసి చూడండి, ఒక 2 ఇంచ్కి 2.5కి ఒక 2 లైన్స్ తక్కువ, అంటే 2.5 వచ్చింది నాకు విడ్త్ కూడా కొలిస్తే. ఇప్పుడు టేప్ తోటి కొలిచినప్పుడు 2.5 అయితే ఖర్చులతో సహా 2.5 వచ్చింది, ఓకేనా. లెంత్ కూడా ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని ఒక 2 ఇంచులు అయితే నేను తీసేసుకున్నా. లెంత్ సెకండ్ డాట్ అనమాట. కొంచెం తక్కువగా క్లాత్ పట్టేసుకోవాలి, ఎక్కువ పడితే బుగ్గలాగా వచ్చేస్తుంది. ఇక్కడ లోతు ఫ్రంట్ లోతు తీసుకోవాలి బ్లౌజు. ఇలా 1 ఇంచ్ ఇక్కడికి ఫిట్టింగ్ లైన్ నుంచి 1 ఇంచ్ ఇక్కడికి ఇలా మనం కలిపేసుకుంటే మనకు ఫ్రంట్ లోతు వచ్చేస్తుంది, మడతలు రాకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు థర్డ్ డాట్ కూడా నేను మెజర్మెంట్ బ్లౌజ్ లెంత్ని బట్టి పెట్టానండి. ఇలా వచ్చేసింది కదా, ఒక లైన్ అయితే ఇలా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత నాకు కుట్టేటప్పుడు కరెక్ట్గా కుడితే సరిపోతుంది. ఇది చూడడానికి అయితే మనకు నార్మల్ బ్లౌజ్ కన్నా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం ఇలా తీసాను చూడండి, ఇలా కొంచెం ఇలా, అది కాదు ఇలా రబ్ చేసి ఇలా తీసేసుకున్నాను. ఇది థర్డ్ డాట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఫోర్త్ డాట్ కూడా నేను ఉందన్నమాట మెజర్మెంట్ బ్లౌజ్కి, ఇలా అయితే డ్రా చేశాను. ఇలా ఇక్కడ క్రాస్ అయితే తీసాను నెక్ కింది. ఇలా ఎక్స్ట్రా అంటే ఏమి తీయలేదు, ఇలా కలిపేసుకోవాలి ఇలా, ఓకేనా. ఇప్పుడు కటింగ్ చేయొచ్చు. ఇలా ఒకటి మనం చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి, అంటే హడావుడిగా అయితే కట్ చేయదు ఫ్రెండ్స్.
బ్లౌజు మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాతనే కట్ చేయాలి. ఓకేనా. మిడిల్కి కుడతానండి, అది కుట్టేది కూడా చూపిస్తాను వీడియో. ఎలా కుట్టేది డాట్స్ అంటే పెద్దవాళ్ళకి ఎలా కుట్టాలనేది కూడా, మనకు ఎలా ఉంటుంది పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది బ్లౌజ్ అనేది డిఫరెంట్ అయితే ఉంటుంది. డాట్స్ వేసేటప్పుడు కూడా మనం తక్కువ క్లాత్ పట్టేసి కుట్టేది ఉంటుంది అన్నమాట. ఎక్కువ క్లాత్ పెడితే బుగ్గ బుగ్గలాగా వచ్చేస్తుంది, అలా కుట్టద్దు. ఇలా ఇలా కట్ చేతి పెట్టుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రంట్ కూడా అయిపోయింది కదా. ఈ డాట్ని ఇలా, ఇది మెయిన్ డాట్ వచ్చేసి కొంచెం దగ్గరగా ఉందండి, ఏంటంటే నేను బ్లౌజ్ ప్రకారమే పెట్టాను అనమాట డాట్. ఇది చూడండి. ఇప్పుడు షేప్ పట్టి నేను 3.5 అయితే మామూలుగా పెడతానండి, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాను దీనికి. ఎందుకంటే ఇది షేప్ పట్టి ఎక్కువ తీసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ ఉంది బ్యాక్ కన్నా, అందుకనేసి నేను షేప్ పట్టి ఎక్కువ తీసుకున్నా. ఒక పావు ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. నార్మల్ షేప్ పట్టి కన్నా ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాను అనమాట షేప్ పట్టి. ఇక్కడి నుంచి కొంచెం చూడండి, ఇలా డాట్స్ని ఎలా బట్టి అలా సేమ్ మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, ఆ క్రాస్ని తీసేసుకొని నేను ఇలా షేప్ పట్టి గీసాను అనమాట. ఇది ఒక హాఫ్ ఇంచ్ కిందికి గీసాను ఖర్చు కోసం అన్నట్టు. ఓకేనా. ఇలా ఫ్రంట్ తక్కువ ఉందని ఇలా షేప్ పట్టి ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచ్ నేను పెంచుకున్నా. ఇలా ఒకటి షేప్ పట్టి వచ్చింది కదా, రెండో షేప్ పట్టి కూడా మనం పెట్టేసుకుంటే, ఇప్పుడు మనం స్టెప్గా ఉండాలంటే వేరే క్లాత్ కూడా పెట్టి కుట్టచ్చు. ఇవి 4 అయితే వచ్చేసాయి. ఇలా బ్లౌజ్ ఉన్నప్పుడు, లాంగ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు మీటర్ క్లాత్ అయితే తీసుకోండి, లేకపోతే సరిపోదండి. 8 ఇంచెస్ పీస్ అయితే సరిపోదన్నమాట. మీటర్ అయితే కంపల్సరీ తీసేసుకోవాలి. ఇది మిగిలింది కదా, ఇలా ఇలా హెమ్మింగ్ పట్టీకి ఇలా ఒక 1.5 అయితే విడుతుండేటట్టు తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే, ఈ క్రాస్ పట్టీలు అయితే మిగిలినవి మనకు కింద హెమ్మింగ్ పట్టీలకు అన్నీ ఇలా ఫోల్డింగ్ అయితే చేసేది ఉంటుంది. మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ వాళ్ళకు కూడా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. అందుకనేసి సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇలా చూడండి, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా. షేప్ పట్టి హ్యాండ్స్ అన్నీ ఇలా సెట్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే